ఖైదీ నెంబర్ 150 యూనిట్ యూరప్ లో పాటల చిత్రీకరణ ముగించుకొని హైదరాబాద్ తిరిగి రావడంతో మిగిలి ఉన్న షూటింగ్ చిత్రీకరణపై మెగా కాంపౌండ్ మనసు పెట్టింది. ఇంకా మిగిలి ఉన్న ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరించబోతున్నారు. ఆ తర్వాత బ్యాలెన్స్ టాకీ పార్ట్ కోసం ఒక 4 రోజులు షూటింగ్ జరిపితే ఖైదీ నెంబర్ 150 చిత్రీకరణ పూర్తి అవుతుంది. అయితే ఇదిలా ఉండగానే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు డేట్ ను మెగా కాంపౌండ్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను డిసెంబర్ 18న నిర్వహించి ఆ డేట్ మెగా అభిమానులకు ఒక డ్రీమ్ డేట్ గా మార్చడానికి భారీ కసరత్తులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇప్పటికే ఈ బాధ్యతలు అప్పగించినట్లు టాక్. దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తేదీ నుండి మెగా అభిమానులకు పాజిటివ్ సంకేతాలు పంపడానికి మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అన్న ఎత్తుగడతో ఈ ఆడియో ఫంక్షన్ చేస్తున్నట్లు టాక్. ఇందుకోసం ఎట్టి పరిస్థితులలోనూ పవన్ కళ్యాణ్ ను ఈ ఫంక్షన్ కు అతిథిగా తీసుకురావడానికి ఇప్పటి నుంచే మెగా కాంపౌండ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా పవన్ ను ఖైదీ ఆడియో ఫంక్షన్ కు తీసుకురావడానికి మెగా కుటుంబంలోని చిరంజీవి, రామ్ చరణ్ లు మాత్రమే కాకుండా కుటుంబంలోని మిగతా సభ్యుల ఒత్తిడి పవన్ కళ్యాణ్ పై ప్రారంభమైంది అని టాక్. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు అతిథిగా చిరంజీవి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ అదే పద్ధతిలో పవన్ కూడా ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ కు రావటం కనీస బాధ్యత అని మెగా కుటుంబ సభ్యులు పవన్ కు సున్నితంగా తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం పవన్ ఈ మూవీ ఆడియో ఫంక్షన్ విషయమై తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు టాక్. ఇదిలా ఉండగా ఖైదీ ఆడియో ఫంక్షన్ సమయానికి మెగా అభిమానుల కోసం కొన్ని వేల సంఖ్యలో చిరంజీవి ఫోటోలతో టీషర్ట్స్, అదేవిధంగా క్యాప్స్ మన ఇరు రాష్ట్రాల్లోని మెగా అభిమానులకు అందేలా చేసి ఆ రోజు ఎక్కడ చూసినా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ గురించే సామాన్యులు మాట్లాడుకునేలా వ్యూహాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఆడియో ఫంక్షన్ డేట్ నుండి ఖైదీ నెంబర్ 150 జనం మధ్య దూసుకుపోవడం ఖాయమంటున్నారు. మరి కాటమరాయుడు చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూద్దాం.